ఇవాళ క్యాన్సర్‌కి సంబంధించి నన్ను కలవటానికి వచ్చే వాళ్ళందరికీ ఒక ముఖ్యమైన సూచన అంటే ఒక అబ్జర్వేషన్ చెప్తున్నాను. ఇప్పుడు నేను రోజు అనేక మందిని క్యాన్సర్ పేషెంట్స్ చూస్తూ ఉంటాను. మెజారిటీ శాతం ఏమవుతుందంటే ఆల్రెడీ అలోపతిలోనో లేదా ఇతర వైద్య విధానాల్లో అన్నీ ఫెయిల్ అయిపోయి అంటే ఒకటి 2 సార్లు వాళ్ళ సర్జరీ అయిపోతుంది. ఓ 30 కీమోలు, ఓ 40 రేడియేషన్లు అయిపోతాయి. రెండో సెట్ మళ్ళా వస్తుంది. మళ్ళా వెళ్తారు. మళ్ళా అయిపోతుంది. అప్పుడు మొత్తం మెటాస్టాసిస్ వచ్చేసి కంప్లీటు అసలు నడవలేని స్టేజ్‌లోనో తీసుకొచ్చి ఎక్కువ మాకు ఈ కేసులు వస్తాయి. డైరెక్ట్ వచ్చేవాళ్ళు తక్కువ ఉంటారు. ఎందుకంటే క్యాన్సర్ మన దగ్గర ఐడెంటిఫై అవ్వదు కదా! బయట ఐడెంటిఫై అయినప్పుడు ఏం చేస్తారంటే వెంటనే వాళ్ళు అలోపతిగా సజెస్ట్ చేస్తారు. నా అబ్జర్వేషన్‌లో నేను చూసింది ఏంటంటే ఒక డైట్ మొదలుపెట్టిన తర్వాత నేరుగా లేదు మనకు ఆ కీమోలు, రేడియేషన్లు మనం పడలేము. అలానే సైడ్ ఎఫెక్టులు మనకొద్దు. దాంతో ఉండే సైడ్ ఎఫెక్టులు మేము తట్టుకోలేము అనుకున్నాళ్ళు, లేదా ఆ ఖర్చు లేకపోతే ఆ విధానం వద్దనుకున్నాళ్ళు నన్ను నేరుగా కలిసిన వాళ్ళకి చాలా ఆశ్చర్యకరంగా మతిపోయే ఫలితాలు వస్తున్నాయి. ఈవెన్ 1 మంత్, 2 మంత్స్‌లోనే రివర్స్ అవ్వటం. లివర్ క్యాన్సర్లు ఉంటే 1 మంత్‌లో అయిన రిజల్ట్స్. ఇప్పుడు నిన్న వచ్చినట్లో 3 బ్రెస్ట్ క్యాన్సర్స్ బెరైడ్స్ 5 నుంచి బెరైడ్స్ 2కి వచ్చేసినాయి 2 మంత్స్‌లోనే. అట్లానే ఇంకా మల్టిపుల్ క్యాన్సర్ కూడా బయాప్సీ చేయించినా కూడా 3 మంత్స్‌లో లివర్ క్యాన్సర్లు కూడా తగ్గటం. ఇలాంటి అనేకం. డైరెక్ట్ వచ్చిన వాళ్ళందరికీ కూడా డైరెక్ట్ ఫలితం ఉంది. ఏం జరుగుతుందంటే బేసికల్గా మన డైట్లో ఇమ్యూనిటీ బేస్ అంటే నేను చేసే క్యాన్సర్కి తగ్గించే కాన్సెప్ట్ ఏంటంటే నేను 3 రకాలుగా క్యాన్సర్ని ఎదుర్కొంటాను. ఒకటి, క్యాన్సర్ ఎందుకు వచ్చిందో ఆ కారణం నాకు బలంగా తెలుసు కాబట్టి ఏదైతే క్యాన్సర్ కలిగించిందో ఆ మూల కారణాన్ని నేను సంపూర్ణంగా తొలగిస్తాను, సంపూర్ణంగా తీసేస్తాను. ఇది ఒకటి లాజిక్ నెంబర్ 1. 2, ఏదైతే క్యాన్సర్ తిని బతుకుతుందో ఆ గ్లూకోజ్ని దాన్ని క్యాన్సర్కి తినే ఆహారాన్ని నేను పూర్తిగా దూరం చేసి నా శత్రువు అయిన క్యాన్సర్ని బలహీనపరుస్తాను. ఇది రెండో దశ. మూడో దశ, మన శరీరంలో ఉండే రోగనిరోధక వ్యవస్థ అండ్ మన ఇమ్యూనిటీ ఇదే అన్ని రోగాల మీద ఎదుర్కొనే మన సైన్యం. భారతదేశానికి త్రివిధ దళాలు ఏ విధంగా మన సైన్యమో అది. నేను ఆ సైన్యాన్ని, ఆ ఇమ్యూనిటీని బలోపేతం చేసే అత్యంత బలమైన ఫుడ్, చాలా తక్కువ తింటే ఎక్కువ వచ్చే అత్యంత బలమైన ఫుడ్, అందులో క్యాన్సర్ తినే ఆహారం లేకుండా జాగ్రత్త పడితే ఒక ప్రోగ్రామ్ చేసుకుంటా, ఆర్గాన్లను స్ట్రెంగ్తనింగ్ చేసుకుని ఈ విటమిన్స్, మినరల్స్ లాంటి డెఫిసిట్స్ అన్ని కవర్ చేసుకుంటా, వీటన్నింటినీ చేసుకుంటా వాటి మూల కారణాలు తొలగించుకుంటే ఈ 3 పద్ధతుల్లో ఇమ్యూనిటీ ఎప్పుడైతే బలపడిందో, శత్రువైన క్యాన్సర్కి ఆహారవంతకి ఎప్పుడైతే క్షీణిస్తూ ఉంటుందో, ఇది ప్లస్ మూల కారణం ఎప్పుడైతే అయిపోయిందో ఈ మూడింటిని బేస్ చేసి నేను తగ్గిస్తాను. అందుకనే నేరుగా వచ్చిన వాళ్ళకి అంత తొందరగా నెలలో 2 నెలలు అద్భుతమైన ఫలితాలు రావడానికి కారణం అది, ఒక్క మందు బిళ్ళ వాడకుండా. కానీ కీమోలు, రేడియేషన్లు వలన ఏమవుతుందంటే కీమోలు, రేడియేషన్లు తప్పని నేను అన్నాను. అది ఎప్పుడు వాడాలంటే 100 కేసుల్లో 2 కేసుల్లో వాడాలి. దురదృష్టవశాత్తు 98 కేసుల్లో వాడుతున్నారు దాన్ని. కీమోలు, రేడియేషన్ లాంటి లేదా సర్జరీలు అనుకున్నా. మొన్న ఈ మధ్య ఒక సర్వికల్ క్యాన్సర్, ఈశ్వరమ్మ అని ఒక ఆవిడ సర్వికల్ క్యాన్సర్, సమ్ 5.1 into 4.2 సెంటీమీటర్స్ సర్వికల్ గడ్డ వచ్చింది. క్యాన్సర్ దీంట్లో సర్విక్స్లో ఎంత పెద్దదనేది తెలుసు. 5.1 into 4.2 చాలా షార్ట్ పీరియడ్లో అది అసలు వ్యానిష్ అయిపోయింది, కంప్లీట్గా. అట్లానే హెచ్ఎస్సిఆర్పి లాంటివి ఉంటే 188, 170 ఉండే కూడా 1 లోపుకి వచ్చేయటం. అట్లానే ప్రొస్టేట్ క్యాన్సర్లో పిఎస్ఏ ప్రొస్టేట్ క్యాన్సర్ యాంటీజెన్లు 865 ఉండే కాస్త 0.1కి లెస్ దాన్ 1 లోపుకి వచ్చేయటం. ఇట్లా అనేక కేసెస్లో. అట్లానే ఇన్ఫెక్షన్స్ భయంకరంగా హెచ్ఎస్సిఆర్పీలు ఇవన్నీ బాగా తగ్గటం. అలానే డబ్ల్యూబీసీలు 94,000 ఉండే కూడా 6,000, 7,000కి రావటం. అట్లానే లింఫోసైట్స్ అన్నీ కూడా అబ్నార్మల్గా దాదాపు ఒక 20-30 రెట్లు డౌన్, వెంటనే ఇమ్మీడియట్గా నార్మల్కి రావటం, అంతకంటే తక్కువకి వచ్చి నిలబడటం. ప్లస్ చేసేవాళ్ళందరూ కూడా నేను చక్కటి ఆహారం ఇవ్వటం వలన నేరుగా వచ్చిన వాళ్ళకి అద్భుతమైన వస్తున్నాయి. వైద్యం చేసుకొచ్చిన వాళ్ళు ఏమవుతుందంటే ఈ కీమోలు, రేడియేషన్ వీటి కారణంగా సైడ్ ఎఫెక్ట్లకి ఇమ్యూనిటీ మొత్తం చచ్చిపోతుంది. ఆ జుట్టు రాలిపోతుంది, పాపం నడవలేరు, ఓపిక ఉండదు, తినలేరు. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఈ సలైవరీ గ్లాండ్స్ అన్నీ కూడా ఎండిపోతాయి. సో డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎప్పుడు దాహంలాగా ఉంటారు. సో ఇన్ని సైడ్ ఎఫెక్ట్లు ఏమవుతుంది, నా డైట్ ఇచ్చినప్పటికీ ఆ డైట్లో క్యాన్సర్ మీద ఫైటింగే కాకుండా ఆ సైడ్ ఎఫెక్ట్ని ముందు ఆ విరుగుడులాగా చేసుకురావటం అనే దాంట్లో చాలా వనరులు ఎక్కువ అక్కడ దుర్వినియోగం అవుతాయి. వాళ్ళకి అందుకని ఎక్కువ టైం పడుతుంది. వీళ్ళకంటే వీళ్ళకి 2 నెలలు అయింది, వాళ్ళకి 6 నెలలు పట్టచ్చు. సరే డే 1 నుంచి ఫలితం కనిపిస్తుంది. సో అదేం కాకుండా డైరెక్ట్ ఉంటే మాత్రం ఫలితం బాగుంటుంది. కాబట్టి ఇదంతా కాకుండా బేసికల్గా ఏ విధానం గురించి అయినా సరే వాళ్ళకు ఒక వెర్షన్ ఉంటుంది. నేను ఏ వెర్షన్తో, ఏ సైన్స్తో
తగ్గుతుంది అనేది రామకృష్ణ హెల్త్ లైన్లో అసలు క్యాన్సర్ అంటే ఏంటి, అలానే క్యాన్సర్ ఎవరికైనా ఎందుకు వస్తుంది, మీకే ఎందుకు వచ్చింది, మీ పక్కన మీకంటే తప్పులు చేసిన వాళ్ళకి ఎందుకు రాలేదు, ఎందుకని ఇతర వైద్య విధానాలన్నీ క్యాన్సర్ని పెంచే విధంగా ఉంటున్నాయి లేదా వెంటనే తిరిగి వచ్చే విధంగా ఉంటున్నాయి తప్ప ఎందుకని సమస్య పరిష్కారం చూపించలేకపోతున్నాయి, ఏ సైన్స్ పునాదుల మీద తగ్గిస్తుంది అనేది నేను చాలా వివరంగా చెప్పిన వీడియో. రోజు 2 షోస్ మేము రామకృష్ణ హెల్త్ లైన్లో సెకండ్ ఫ్లోర్లో మేము వీడియోలు ప్లే అవుతాయి, ఫ్రీ, ఎవరైనా వచ్చి చూడొచ్చు. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు మాత్రమే కాదు, క్యాన్సర్కి సంబంధించి భవిష్యత్తులో రాకుండా ఉండాలనుకునే వాళ్ళైనా లేదా సబ్జెక్ట్ మీద అకాడమిక్ ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా సరే ఆ క్లాసెస్ చూడొచ్చు. ఏ డౌట్ ఉన్నా సరే నేను మాట్లాడటానికి సిద్ధంగా ఉంటాను. సో నా దగ్గరికి వచ్చే ముందే ఒక సబ్జెక్ట్ చెప్పి ఎందుకు ఇది వాడుతున్నారు, ఎందుకు వేరే వాడకూడదు, వాటి అంగమాల సైన్స్ ఏంటి, నేను అదే గుడ్డుగా చెప్పను. దేనికైనా అసలు రామకృష్ణ ఏంటి, రామకృష్ణ ఎవడు, ఇంకో వ్యవస్థ ఏంటి, ఇంకో వ్యవస్థ ఏంటి, ఒక సైన్స్ ఉంటుంది, ఒక లాజిక్ ఉంటుంది. అలా ఆ గైడ్లైన్స్ పాటిస్తున్నారా లేదా, కొన్ని లాజికల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవన్నిటికీ మనం ఆన్సర్ చెప్పగలుగుతున్నాం లేదా వీటన్నిటిని. ఎందుకంటే ఈ 100 మంది డాక్టర్లు కూడా చూశారు, విపరీతంగా అప్రిషియేట్ చేశారు. మేము నేర్చుకున్న దానికి దీనికి రియల్ సైన్స్కి చాలా తేడా ఉందని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు. ఇది చాలామంది తెలుసు ఈ విషయం. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఊరికనే కామెంట్లు చేసే ముందు ఒకసారి ఆ వీడియో చూడటానికి రామకృష్ణ హెల్త్ లైన్ చూడండి, ఎక్స్క్లూజివ్, అది నేను బయటకు వీడియో రిలీజ్ చేయలేదు. సో ఆ అవగాహనతో తెలుసుకోవాలి. తగ్గుతున్న ధైర్యంతో కనుక చేసి చక్కటి ఆహారం కనుక ప్రణాళికబద్ధంగా తీసుకుంటే క్యాన్సర్ని జయించటం సులువు, క్యాన్సర్ని జయించడం ఈజీ. క్యాన్సర్కి భయపడాల్సిన పని లేదు. భయమే సమస్త రోగాలని విపరీతంగా పెంచే సాధనం. భయం కనుక మనం దూరం చేసుకున్న రోజు వస్తుంది. ఆ భయం మన అపోహల నుంచి వస్తుంది. నిజాన్ని కనుక మనం ఫేస్ చేస్తే అటువంటిదే ఉండదు. దయచేసి ఎవరైనా సరే నేనేం చెప్తున్నాను వెర్షన్ విని ఆ తర్వాత మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఓకే. మీరు డైరెక్ట్ నా డైట్ ప్రోటోకాల్ పాటిస్తారా లేదా నా డైట్ ప్రోటోకాల్ పాటిస్తా అలోపతి తీసుకుంటారా? నిజానికి నా డైట్ ప్రకారం పాటిస్తా అలోపతి తీసుకోవడానికి అలోపతి అడ్డం చెప్పదు, అడ్డమే ఉండదు. వాళ్ళు ఏంటంటారు, మీ ఇష్టం వచ్చింది తినండి అంటారు. మీరు ఆలోచించుకుని మీ కుటుంబ సభ్యులందరూ కలిపి, ఇవాళ ఎవరో చదువుకునే వాళ్ళు చిన్నపిల్లలు లేరు, మీరు ఆలోచించుకోండి ఇండిపెండెంట్గా, దీంట్లో ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి అన్నీ చూసి ఒక నిర్ణయం తీసుకోండి. మీరు అలోపతికి వెళ్ళినా లేదా ఇతర విధానాలకు వెళ్ళినా ఏ విధానానికి వెళ్ళండి, నాకు ఏ అభ్యంతరం లేదు. అసలు నా డైట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ క్యాన్సర్ గురించి నేనేం చెప్తున్నాను, అసలు వెర్షన్ ఏంటి, వాస్తవం ఏంటి అనేది మీరు ఖచ్చితంగా రామకృష్ణ హెల్త్ లైన్లో అటెండ్ అయ్యి ఖచ్చితంగా చూడండి. చూసిన తర్వాత మీ ఇష్టం, ఇదేం చేయాల్సిన అవసరమే లేదు. ఖచ్చితంగా ఒక ఆలోచనని మీకు ప్రేరేపిస్తుందంటే అనడం సందేహం లేదు. మీరు నిరభ్యంతరంగా ఎవరైనా సరే వచ్చి చూడొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.